ఫిబ్రవరి 5, 1950 అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తానన్న నెహ్రూ ఫిబ్రవరి 1955న పంత్కి మరో లేఖ రాశారు. అందులో ఇలా ఉంది: ప్రియమైన పంత్ జీ, అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తాను. దేశం మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా కాశ్మీర్కి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తానని మీకు తెలుసు. అవసరమైతే నేను అయోధ్య వెళ్తానని మీరు ఆఖరిసారిగా నన్ను కలిసినప్పుడు చెప్పాను. నేను అయోధ్య రావాలని మీరు అనుకుంటే చెప్పండి. నేను బిజీగా ఉన్నప్పటికీ అయోధ్య వచ్చేందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటా అని ఉంది. అయితే అయోధ్యలో పరిస్థితి మారలేదని పంత్ చెప్పడంతో నెహ్రూ అయోధ్య విజిట్ కార్యరూపం దాల్చలేదు. మార్చి 5, 1950 జిల్లా మెజిస్ట్రేట్ కె. నాయర్పై నిందలు మార్చి 1955న నెహ్రూ రాసిన లేఖలో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కె. నాయర్ని నిందించినట్టు ఉంది. అయితే తాను మసీదు లోపల ఉన్న విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇవ్వకపోవడాన్ని సమర్థించుకున్నారు. విగ్రహాలను తొలగించేందుకు అంగీకరిస్తే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు. 1950 తొలిసారిగా కోర్టులో వేయబడిన 2 పిటిషన్లు. 1950లో హషిం అన్సారీ అనే వ్యక్తి మసీదు గేట్లు ఓపెన్ చేయాలని, నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో తొలి పిటిషన్ వేశారు. గోపాల్ సింగ్ విశారద్, మహంత్ పరమహంస రామచంద్ర దాస్ లిద్దరూ కూడా ఫైజాబాద్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. ఇది వివాదాస్పద స్థలం మీద వేయబడ్డ 2వ పిటిషన్. మసీదు లోపల రామ జన్మభూమి స్థలంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకునేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి కేవలం పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం నిషేధించింది కోర్టు. 1959 హిందూ, ముస్లిం మధ్యలో మోహన్ భాస్కర్ దాస్ నేతృత్వంలో నిర్మోహి అఖారా సంస్థ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది వివాదాస్పద స్థలం మీద వేసిన 3వ పిటిషన్. ఆ మసీదు ఉన్న స్థలం మీద పూర్తి హక్కు తమదే అంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నో ఏళ్లుగా తమ పూర్వీకులు అక్కడ పూజలు చేసుకుంటున్నారని సదరు సంస్థ చెప్పుకొచ్చింది. నిర్మోహి అఖారా అనేది వైష్ణవ్ భైరాగి సాంప్రదాయంలో ఒక భాగం. అఖిల భారతీయ అఖారా పరిషత్ చేత గుర్తింపు పొందిన సంస్థ ఈ నిర్మోహి అఖారా. రామనంది వర్గీస్తో చేయబడిన పంచాయతీ మఠం ఈ నిర్మోహి అఖారా. 1400 ఏడీ నుంచే అయోధ్యలో ప్రజామతంగా ఉందని నిర్మోహి అఖారా చెబుతుంది. ఆ స్థలంలో పూజలు చేసుకునే హక్కు తమకే ఉందని నిర్మోహి అఖారా కోర్టులో పిటిషన్ వేసింది. 1961 మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కు కోసం పిటిషన్. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది 4వ పిటిషన్. ముస్లింలు మళ్లీ మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కును పునరుద్ధరించాలని కోర్టును కోరారు. 1964 విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు. హిందువులను ఏకం చేయడం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం 1964లో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. దీన్ని ఎం. గోల్వాకర్, ఎస్. ఆప్టేలు స్థాపించారు. ఏప్రిల్ 6, 1980 బీజేపీ పార్టీ ఆవిర్భావం. భారతీయ జన్ సంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలతో విలీనం అయ్యింది. దీంతో జన్ సంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో ఏప్రిల్ 1986న బీజేపీ పార్టీ స్థాపించబడింది. 1981 సెంట్రల్ వక్ఫ్ బోర్డు పిటిషన్. ఉత్తరప్రదేశ్కి చెందిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేసింది. 1983 దేవుడి లాయర్ అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి, సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ 1983లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్లి అక్కడ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని ప్రూవ్ చేయడానికి డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ సేకరించారు. 1984 రామజన్మభూమి విముక్తి కోసం కమిటీ ఏర్పాటు. అద్వానీ రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి. ఏప్రిల్ 1984 రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్
1981లో మీనాక్షిపురంలో 400 నుంచి 800 మంది దళిత కుటుంబాలు ఇస్లాంలోకి మతం మారిన దానికి ప్రతిస్పందనగా విశ్వ హిందూ పరిషత్ ధర్మ సంసద్ను నిర్వహించింది. విశ్వ హిందూ పరిషత్ జాయింట్ సెక్రటరీ అశోక్ సింఘాల్ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలన్న డిమాండ్ ఎక్కువైంది. సెప్టెంబర్ 25, 1984 రథయాత్ర. సెప్టెంబర్ 1984 25న బీహార్లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి శ్రీరామ్ జానకి రథయాత్ర చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో మరో 6 యాత్రలు చేపట్టారు. నవంబర్ 1984 బలహీనపడిన రామజన్మభూమి ఉద్యమం. ఇందిరా గాంధీ హత్య తర్వాత 9వ లోక్ సభ జనరల్ ఎన్నికలు జరిగాయి. 541 సీట్లకు గాను బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ రామజన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో విఫలమైంది. ఏప్రిల్ 2, 1985 మహ్మద్ అహ్మద్ ఖాన్, షాబానో బేగం కేసుతో మలుపు. మహ్మద్ అహ్మద్ ఖాన్, షాబానో బేగం కేసులో ఆమెకు మెయింటెనెన్స్ కింద భరణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పును ముస్లిం నేతలు ఫిబ్రవరి 1, 1986 మసీదు లోపలికి హిందువులకు అనుమతి. 1986లో 2.77 ఎకరాల భూమిలో ఉన్న రామ్ చబుత్రలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రకారం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు అప్పట్లో బలంగా నమ్మరు. తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవడంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్లు అయ్యింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధాని మంత్రిగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో చేసిన విభజించు, పాలించు చర్యలో భాగంగా చేసిన చర్యగా అప్పట్లో వాదనలు వినిపించాయి. కొన్ని నెలల తర్వాత ఆయన హిందువులను, ఆ తర్వాత ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. మే నెల 1986 షాబానో కేసుతో అయోధ్య ఉద్యమానికి బలం. మే 1986 నెలలో షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విడాకుల మీద ముస్లిం మహిళలకు రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్లమెంట్ 1986 చట్టాన్ని పాస్ చేసింది. ఇక ఇదే ఏడాదిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం మసీదు తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకోవడం, షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెనక్కి తగ్గడం వంటి అంశాలు అయోధ్య ఉద్యమంలో పాల్గొనేందుకు బీజేపీ పార్టీకి బలంగా సహకరించాయి. అప్పటి వరకు బలహీనంగా ఉన్న బీజేపీకి షాబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా బలాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఎల్. అద్వానీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. జూలై నెల 1989 ఆ స్థలం రాముడిదే. ఇవిగో ఆధార్. అది 1989వ సంవత్సరం. విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి డిఓకి నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు. 1983లో జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. జూలై 1989 1న అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తనను రామ్లల్లా, రాముడి మిత్రుడిగా నియమించాలని లక్నో బెంచ్ను కోరారు. అప్పటినుంచి నందన్ అగర్వాల్ అయోధ్య రాముడికి కమిటెడ్ న్యాయవాదిగా, భక్తుడిగా ఉన్నారు. ఈయన వేసిన పిటిషన్తో పాటు అయోధ్య రామ జన్మస్థలం తరపున వేసిన పిటిషన్స్ అన్నిటినీ జూలై 1996లో కోర్టు కలిపేసింది. ఆగస్టు 14, 1989 కొనసాగించాలని హైకోర్టు ఆదేశం. 1989 ఆగస్టు 14న బాబ్రీ మసీదుకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 9, 1989 రామ జన్మభూమి స్థలంలో పడిన తొలి పునాది రాయి. అప్పటి జనరల్ ఎలక్షన్స్ లో 89 సీట్లు గెలుచుకోవడంతో దేశంలో 3వ పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, సిపిఐ, ఎం మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కి మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ డిమాండ్ ని నెరవేర్చింది. రామ జన్మభూమి స్థలంలో పునాది రాయి వేయడానికి విశ్వ హిందూ పరిషత్ కి అనుమతి ఇచ్చింది.
నవంబర్ 9న రామ మందిరం కోసం వివాదాస్పద స్థలంలో విశ్వ హిందూ పరిషత్ ఆ ల్యాండ్లో పునాదులు వేస్తూ ఒక ఉద్యమానికి తెరలేపింది. సెప్టెంబర్ 25, 1990 ఎల్. అద్వానీ నేతృత్వంలో రథయాత్ర. సెప్టెంబర్ 1990 25న బీజేపీ నేత ఎల్. అద్వానీ సోమ్నాథ్లో రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30, 1990 బీజేపీ కరసేవకుల మీద పోలీసుల కాల్పులు. అక్టోబర్ 1990 30న పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీదు ల్యాండ్లోకి కవాతు చేస్తున్న బీజేపీ కరసేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 మంది కరసేవకులు మరణించారు. ఆ సమయంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో వరుస మత ఘర్షణలు చెలరేగాయి. రథయాత్ర తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది ప్రభుత్వ పతనానికి దారి తీసింది. 1991 బాబ్రీ మసీదుకు హాని జరగదని హామీ ఇచ్చిన బీజేపీ సీఎం